జరిగేటటువంటి మంచిలో మనమందరం భాగస్వాములు కావాలి, ప్రజల్ని చైతన్యపరచడంలో మనం ముందుకు వెళ్ళాలి అని భావించేటటువంటి ఉన్నతమైనటువంటి మంచి మనసున్నటువంటి కృష్ణరాజు గారు. ఆయన దగ్గర ఏ స్వార్థం లేదు. ఆయన దగ్గర ఒకటే, ప్రజల నోటి దగ్గరికి వచ్చేటటువంటి ప్రయోజనాన్ని, ప్రజలకు అందుబాటులోకి వస్తున్నటువంటి సౌకర్యాలను విష ప్రచారాలతోటి ఈ యొక్క ఒక వర్గం మీడియా కావచ్చు, గతంలో మరి పెత్తందారులుగా దోచుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా కొత్తలాడిపోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఏదైతే అందరికీ కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారో దాన్ని ఓర్చుకోలేక, జీర్ణించుకోలేక దీన్ని ఇలాగే వదిలేస్తే, ఇందాక మిత్రులు చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తు రాబోయే రోజుల్లో మరో సింగపూర్గాను మారిపోతుంది. మరో 30 సంవత్సరాల పాటు ఈయన ముఖ్యమంత్రిగా స్థిరపడిపోతారు. ఇలా స్థిరపడిపోయినటువంటి పరిస్థితుల్లో మన ప్రయోజనాలందరూ అన్ని కూడా ఒకే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒకే ఒక పత్రికకి 750 కోట్ల రూపాయలు తన 5 ఏళ్ల హయాంలో చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం జరిగింది. అంటే ఆ విధంగా దోచుకునేటటువంటి పరిస్థితులు వాళ్ళకి మళ్ళీ కావాలి. అటువంటి పరిస్థితులు కావాలి, మళ్ళీ మనం దోచుకోవాలి. ప్రజాహితమైనటువంటి వ్యక్తి ఉండకూడదు, జనహితమైనటువంటి వ్యక్తి ఉండకూడదు. జనం ఏమైపోయినా పర్వాలేదు, మనం పెత్తందారులుగా మనం స్థిరపడాలి, బలపడాలి, మరింత ఎదగాలి, మన చెప్పు చేతల్లోనే సమాజం మొత్తం ఉండాలి అని నీచంగా, దుర్మార్గంగా ఆలోచించేటటువంటి వాళ్ళే ఈ రోజున విపరీతమైనటువంటి అసత్య ప్రచారాన్ని, ఎందుకంటే చెప్పగా మనకు అన్ని తెలిసిన కథలే ఇవన్నీ. చెప్పగా ఏదో బ్రాహ్మణుడు పాపం గోవును తీసుకెళ్తుంటే అది గోవు కాదు కుక్క అంటే, మేకను తీసుకెళ్తుంటే మేక కాదు కుక్క అంటే కుక్క నిజమే, కుక్కేమని వదిలేశాడు. విద్యార్థులు కూడా నమ్మేస్తే చాలా ప్రమాదం జరుగుతుంది. మేధావులు మౌనంగా ఉంటే టెర్రరిస్టులు చేసేటటువంటి విధ్వంసానికన్నా కూడా విధ్వంసం రాష్ట్రానికి జరిగిపోతుంది. 50 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు నేను మీరు ఇచ్చినటువంటి గణాంకాలు జోలిపోదలుచుకోవాలి. ఎందుకంటే మేధావులు అందరు చాలా క్యాలిక్యులేటెడ్గా, స్టాటిస్టికల్గా చెప్పి ఉన్నారు. అవన్నీ కూడా ఏదైతే మంచి సంస్థల నుంచి, ఆర్బీఐ లాంటి వాళ్ళు, క్రిసిల్ నుంచి తీసుకున్నటువంటి సమాచారాన్ని మాత్రమే మనం ఇక్కడ చర్చించుకున్నాం తప్ప అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్ళాల, అసత్యాల జోలికి అసలే పోలా. అవతల వాళ్ళ అసత్యాలని మీద సత్యాన్ని వదజేసి అధికారాన్ని మళ్ళీ పొందాలని జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి మనసున్న మనిషిని మరి ఒక రాక్షసుడిగా చూపించాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాల్సినటువంటి పని, బాధ్యత మేధావులందరిపైన ఉందని తెలియజేస్తూ, నేను నా ఊరిని ఒక యూనిట్గా తీసుకొని మీకు నా ఊరిలో ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నా. నా ఊరిలో ఒకప్పుడు జిల్లా పరిషత్ పాఠశాల ఆదివారం నడుస్తే ఆ పాఠశాలలో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉండేది. రేకులు షెడ్డుతో ఉండేది. అటువంటి దానిని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాడు నేడు పథకం క్రింద 3 అంతస్తుల భవనంగా మార్చడమే కాకుండా
ఆర్ఓఆర్ ప్లాంట్, వాటర్ ప్లాంట్తో సహా అరేంజ్ చేసి మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించి ఆ యొక్క హై స్కూల్ యొక్క స్ట్రెంగ్త్ మూడింతలు పెరిగేంతగా, ఒకప్పుడు ఉండేటటువంటి స్ట్రెంగ్త్ కన్నా 3 రెట్లు అక్కడ స్ట్రెంగ్త్ పెరిగేటటువంటి పరిస్థితుల్ని అది కల్పించారు. అది మొట్టమొదటి మార్పు. రెండవది గ్రామ సచివాలయం. 2 సచివాలయాలు అవసరమైనవి. రెండుటికి కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలను, 2 భవనాలను కూడా రెనోవేషన్ చేసి వాటికి అవసరమైనటువంటి పునర్నిర్మాణం చేసి చక్కగా వాటిని ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారు. మూడవది, మాకు హాస్పిటల్ లేదు మా ఊళ్ళో. హాస్పిటల్ లేకపోతే 100 పడకల హాస్పిటల్ నల్లపాడు, మీరు చెక్ చేసుకోవచ్చు. కృష్ణరాజు గారు కూడా మా ఊరు వచ్చారు. ఇప్పుడు నేను చెప్పే ప్రతి ప్రదేశాన్ని ఆయనకు చూపించాను నేను. నల్లపాడులో 100 పడకల ఆసుపత్రి ఉందండి. ఈ రోజున నల్లపాడులో ప్రజలెవరు కూడా కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళటంలా, అసలు వెళ్ళేదాకా రావట్లా. ఎప్పుడైనా గత చరిత్రలో ఎప్పుడైనా ఏ రోజైనా సరే మనం చూసామా, మీ ఇంట్లో జలుబు చేసిన వాళ్ళు ఉన్నారా, మీ ఇంట్లో జ్వరంతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారా అనే ఫోన్ కాల్స్ వస్తున్నాయండి ఆరోగ్య శాఖ నుంచి. ఏ రోజైనా సరే ఇలాంటి అడ్మినిస్ట్రేషన్, ఇలాంటి రియాలిటీ, ప్రజల యొక్క క్షేమం గురించి మాత్రమే పరితపించేటటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడైనా సరే, ఏ దశలో, ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా సరే, ఎక్కడైనా సరే మనం చూసామా? ఏదైతే ఐక్యరాజ్య సమితి నిబంధనల ప్రకారం స్థూల సమగ్ర అభివృద్ధిలో ప్రామాణిక అంశాల్లో విద్యా వైద్యం ముందు ఉంటున్నాయి. వైద్యానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెడతా ఉంటే సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నాడు, సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాడు అనేటటువంటి వీళ్ళు, ఈ రాష్ట్రం శ్రీలంకగానో వెనుజులాగానో మారిపోతుందని చెప్పినటువంటి వీళ్ళు, ఆయన ఒక్కడికి అమ్మఒడి ఇస్తేనే రాష్ట్రం ఆగమైపోతుందని చెప్పేటటువంటి వీళ్ళు 4 ఉన్నా 5 ఉన్నా ఇస్తామని చెప్పేసి చెప్తా ఉంటే ఎవరి చెవుల్లో క్యాబేజీ పూలు పెట్టడానికి, ఇవ్వడమే చేత కాని వాడు ఇస్తానంటే ఎవరు నమ్ముతారండి? గతంలో ఎన్టీ రామారావు గారు 2 రూపాయల బియ్యాన్ని ఆయన అధికారంలో కాస్త స్థిరపడ్డాడు ఎన్నికలు అయిపోయింది అనే సమయానికి దాన్ని ఎంత చేశాడండి? 5.5 చేశాడు. ఆయన నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి లేదు. హార్స్ పవర్ రైతుకి 50 రూపాయలు ఉన్నటువంటి విద్యుత్తుని ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేసి బషీర్బాగ్లో కాల్పుల దాకా తీసుకెళ్లి రైతులను ప్రాణాలను పట్టున పెట్టుకున్నటువంటి మనిషి గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు సంతకాలతోటి ఇప్పుడే కొత్తగా ఇచ్చినటువంటి హామీలు కాదు, ఈ స్త్రీ శక్తి హామీలు మరి మహిళలకు ఏదైతే ఇప్పుడు ఇస్తానటువంటి ఇస్తామన్నటువంటి సౌకర్యాల్లో చాలా సౌకర్యాలు గతంలోనే వాళ్ళ సంతకాలు పెట్టి ఇచ్చినటువంటి పరిస్థితి.